స్పై న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రామచంద్రపురం నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. రాబోయేది కూటమి ప్రభుత్వమేనంటూ ప్రజల కష్టాలు తీరుతాయంటూ జనసేన పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ ధీమా వ్యక్తం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరంలోని వేంచేసి ఉన్న భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ కళ్యాణం జరిపించారు. ఆలయ అర్చకులు అంగరబాబు ఆధ్వర్యంలో వేద పండితులు అయ్యమాచార్యులు పర్యవేక్షణలోని పెద్దింటి కృష్ణమాచార్యులు, అంగర జనార్దన ఆచార్యులు, అంగర శోభనాద్రి ఆచార్యులు, లక్ష్మీనారాయణాచార్యులు, భట్టాచార్యులు అర్చకత్వంలో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని సంస్కృతంగా జరిపించారు. సుమారు 200 మంది దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం వెంకటేశ్వర స్వామి భక్తి సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ గావించారు. రామచంద్రపురం నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలోని ఆత్మీయ సమావేశం వేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశానికి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ విచ్చేశారు. నియోజకవర్గ పాస్టర్స్ అందరూ ఆయన గెలుపుకే ప్రత్యేక ప్రార్థనలు చేసి సూర్యప్రకాష్ ఆశీర్వాదనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జుత్తుక శ్యామ్ ప్రసాద్, దైవజనులు పినిపే యేసుపాదం, గునిపే విజయరాజు, విక్టర్ నంద, కొప్పిశెట్టి పోలరాజు తదుపరి దైవజనులు పాల్గొన్నారు. సూర్యప్రకాష్ గారు మరొక పర్యాయమున తండ్రి ఈ ధర్మను తండ్రి ఇప్పుడు అభిషేకిస్తుండగా గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన జీవము కలిగిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. సృష్టికర్తైన ప్రతిష్ఠించి సేవకు పంపిన కుమారుడనే యేసుక్రీస్తు వారు నామమున ఆత్మతో సంఘమును అభిషేకించి అద్భుతములు జరిగింపజేయచ్చు ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి త్రైక దేవుని నామములో తండ్రి సమాధానాధిపతి వ్రాయబడి ఉన్నది. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, తైలపు గిన్నె తీసుకొని అతని మీద తైలము పోసి యెహోవా సెలవిచ్చుచున్నాడని
అతనితో చెప్పుము. మరి ఆ రీతిగా యెహో రాజాయును మరి దినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరొక పర్యాయం ముఖ్యమంత్రి వారిగా జగన్మోహన్ రెడ్డి గారు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పిల్లి సూర్యప్రకాష్ గారు ఎమ్మెల్యేగా ఈ తైలము ద్వారా పట్టాభిషక్తులుగా చేయడానికి ఏకదేవుని దీవెన విడవిడ మెండుగా దయచేయబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి పరలోక రాజ్యానికి వందనాలు. సమస్త అధికారములకు మూలకర్తమై మీరున్నారు గనుక మే నెల 1వ దినమున పరిశుద్ధుల యొక్క సహవాసంలో సన్నిధిలో అలనాడు ఎలీషా తన శిష్యునికి ఇచ్చినటువంటి అధికారం ఈ దినము రాజులూరు మండలము దైవజనులు అందరికీ మీరు ఇచ్చినటువంటి అధికారము ద్వారా ఈ తైలములు తండ్రి మా ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తండ్రి ప్రభా జూన్ 4వ తారీఖున మంచి విజయోత్సవం. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, ప్రజల కష్టాలు తీరుతాయని జనసేన పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి పెండకోట మోహన్ ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మేలేశ్వరం మండలంలోని సి రాయవరం గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఆదేశాల మేరకు శ్రీ రాయవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు బొట్ట సురేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి పెండకోట మోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సి రాయవరంలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అభ్యర్థులైన ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని వరపుల సత్యప్రభ, కాకినాడ పార్లమెంటరీ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పెండకోట మోహన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిని. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం జైలేశ్వరం మండలం శ్రీరాయవరంలో మీ ఇంటికి మీ ఉదయ్ శ్రీనివాస్ ప్రోగ్రాంలో అందరినీ కూడా డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో జనసేన నాయకులు కానీ లేకపోతే తెలుగుదేశం నాయకులు కానీ ఇంటింటికి డోర్ ప్రచారంలో ఓటర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా స్పందించడం జరిగింది. అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద, అలాగే ప్రతిపాడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వరుపుల సత్యప్రభ రాజా గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానికంగా కొన్ని సమస్యల మీద కూడా ప్రజలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రేపు రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో మా ఇక్కడ అభ్యర్థి అయినటువంటి వరుపుల సత్యప్రభ రాజా గారు విజయం సాధించిన తర్వాత ఆ సమస్యల మీద పూర్తిగా దృష్టి సారించి వీరందరికీ కూడా ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో కూడా యువతకి ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారానే ఉపాధి అవకాశాలు యువతకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వాసం తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా వీళ్ళందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో స్పీడ్ పెంచి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప పెద్దపురం మండలం చిన్న తిరుపతి గ్రామంలో ప్రచారంలో పాల్గొనగా మహిళలు సైతం వచ్చి హారతులిచ్చి నీరాజనాలు పలుకుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలోకి భారీ ఎత్తున రాగా ఈ గ్రామంలోని గ్రామ సర్పంచ్ మెయ్యిల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ కార్యకర్తలు 100 మంది టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. మహిళా శక్తిని మించిన రూపం ఇంకోటేది అని
జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంతానమా మనం? ఒక్కొక్కరికి 1700 రూపాయలు అలాగే అలాగే ఇంటింటికి వారంటీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పీదాని బాలకృష్ణతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు హారతినిచ్చి స్వాగతం పలికారు. పలు గ్రామాల నుంచి వైకాపాలోకి చేరిన పలువురికి పొన్నాడ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఆయన వెంట డిఎంఆర్ శేఖర్, జడ్పీటీసీ తొమ్మెటి సాగర్, మాజీ జడ్పీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, దూల్పుడి సాగేంద్ర ప్రసాద్, వెంటపల్లి వాసంతి, మట్టపర్తి లోవరాజు, పంపిన రామకృష్ణ, దున్నా శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.